మనకున్నవి స్విగ్గీ అకౌంట్ ఒకటి, జొమాటో అకౌంట్ ఒకటి. స్విగ్గీ అకౌంట్, జొమాటో అకౌంట్ రెండు మనం ఆన్బోర్డ్ చేసిందే. ఇప్పుడు మీరు అడుగుతున్నారు చాలా మంది, మాకు అమౌంట్ అనేది కట్ అవుతుంది, ఎందుకు మాకు ఇట్లా వారం వారం కట్ అవుతుంది అమౌంట్ అని ఎందుకు అంటున్నారు. ఓకేనా, ఒకసారి ఏంటో నీకు చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది అసలు ఎందుకు కట్ అవుతుంది, అసలు ఏంటి తేడా ఏంటి అనేది. ఓకేనా, చూడండి స్విగ్గీ, జొమాటో రెండు. ఓకేనా, స్టాండర్డ్ ప్లాన్, ప్రీమియం ప్లాన్ మీకు ఆల్రెడీ నేను చెప్పా. స్టాండర్డ్ ప్లాన్, ప్రీమియం ప్లాన్. స్టాండర్డ్ ప్లాన్ అంటే 2 కిలోమీటర్ల రేడియేషన్, ప్రీమియం ప్లాన్ అంటేనేమో 12 కిలోమీటర్ 16 కిలోమీటర్ రేడియేషన్ అని చెప్పాను. ఓకేనా, అంటే 2 కిలోమీటర్ల పరిధి, ఓన్లీ 2 కిలోమీటర్ల పరిధిలోనే మనకు ఆర్డర్లు వస్తాయి. అదే ప్రీమియం ప్లాన్ అనుకోండి 12 కిలోమీటర్ 16 కిలోమీటర్ రేడియేషన్ లో మనకు ఆర్డర్లు వస్తాయి. అంటే 16 కిలోమీటర్లు కూడా మనకు జోన్ అనేది ఓపెన్ ఉంటుంది. జోన్ అనేది ఓపెన్ ఉంటేనే కదా మనకు డబ్బు వస్తుంది. మనకు రూపాయి సంపాదించుకోవాలి అని అంటే మనం ఎక్స్టెండ్ అవ్వాలి, కానీ 2 కిలోమీటర్లో కూర్చుంటే అట్లా. సో 99% పీపుల్స్కి మనం మన ప్రీమియం ప్లాన్ అనేది యాక్టివేట్ చేస్తాం. స్టాండర్డ్ ప్లాన్ అనేది ఛార్జెస్ ఏమీ ఉండవు. ఓకేనా, మనకు ప్రీమియం ప్లాన్లో ఛార్జెస్ ఉంటాయి. ఓకేనా, ప్రీమియం ప్లాన్లో ఛార్జెస్ ఉంటాయి. ఎంత ఉంటాయి అనేది ఒకసారి చూడండి. ప్రాసెసింగ్ ఫీజ్. ఓకేనా, ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పేసి స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ మనకు తీసుకుంటారు. ఎందుకు, మనం ప్రీమియం ప్లాన్లోకి వచ్చాం కదా. సో ప్రీమియం ప్లాన్లోకి వచ్చినందుకు ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పేసి తీసుకుంటారు. అది కూడా ఎంత తీసుకుంటారు, స్విగ్గీలో 2000 రూపాయలు, జొమాటో 2000 రూపాయలు. ఓకేనా, స్విగ్గీలో 2000 రూపాయలు, జొమాటోలో 2000 రూపాయలు. మీకు ఆల్రెడీ మీ పే చేశా కదండి అని అంటే, మీరు నాకు పే చేసింది నేను పే చేశా. ఎక్కడ పే చేశాను, ఇక్కడ చూడండి. స్విగ్గీలో 2000 రూపీస్, జొమాటో 2000 రూపీస్. నేనేం చేశా, స్విగ్గీకి 1000 రూపీస్ కట్టేసాను ఆల్రెడీ. స్విగ్గీకి 1000 రూపీస్ కట్టేస్తే అందుకు మిగిలిన 1000 రూపీస్ ఉంటుంది. ఇది వీక్లీ పేఅవుట్స్ కట్టేది. ఫస్ట్ వీక్ 500, సెకండ్ వీక్ 500. సో ఓవరాల్ గా ఈ 1000 రూపీస్ అనేది కట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ 1000 రూపాయలు కట్టాను, ఇది ఒక 500 1000 రూపాయలు కట్ అయిపోయింది. ఏమైంది, రికార్డ్ అవుతుందిలే. సో ఫస్ట్ వీక్ 500, సెకండ్ వీక్ 500. సో టోటల్గా 1000 రూపీస్ అనేది కట్ అయిపోతుంది ఇక్కడ. తర్వాత జొమాటోలో ఏమైపోతుంది, మనం ఎటువంటి ఛార్జెస్ అనేది పే చెయ్యం కాబట్టి వీక్లీ 400 లెక్కన 5 వారాలు, 5 నాళ్ళ 20. ఓకేనా, 5 నాళ్ళ 20. ఈ విధంగా 2000 రూపాయలు అనేది కట్ చేస్తారు. సో దీంట్లో 2000 కట్ అవుతుంది, దీంట్లో 2000 కట్ అవుతుంది. అంటే మీరు కట్టేది ఎంత తప్ప 3000 రూపాయలు. ఓకేనా, మీరు కట్టేది 3000 రూపాయలు మాత్రమే. నేను 1000 రూపాయలు కట్టేసాను ఆల్రెడీ. ఓకేనా, మీరు కట్టే 3000 రూపాయలు కంటే ఇవి నీకు డబ్బులు ఇచ్చి వాళ్ళకు డబ్బులు ఇచ్చి మొత్తం పోయినట్టేనా అని అంటే కాదు, 100% రాంగ్. అది మీకు దీని ద్వారా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. బెనిఫిట్స్ ఏంటో చెప్తా చూడు. బెనిఫిట్స్ ఏంటంటే ఇగో స్విగ్గీలో 2000 రూపీస్ వస్తాయి, జొమాటోలో 2000 రూపీస్ వస్తాయి. ఏమొస్తాయనండి అంటే మనకు ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు ఉన్నట్టుండి ఒకటేసారి ఒక 2000 రూపాయలు అంటే ఇస్తారా, ఇయ్యరు. ఎవరు ఇయ్యరు. అబ్బా ఇప్పుడే కదా మీకు ఇచ్చాము, ఇప్పుడే కదా మేము రా మెట్లు కొన్నాం, ఇప్పుడే కదా మాకు ఖర్చులని, ఇప్పుడే కదా మేము సామాన్లు కొన్నామన్నా, ఈ 7 వస్తాయన్నా అని అంటారు. అవునా, అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే వారానికి 500 లెక్క ప్రకారం వాళ్ళు ఒక 2000 రూపీస్ కట్ చేసుకుంటాడు. ఇతను ఒక 389, 400 రూపాయలు అలా కట్ చేసుకుంటాడు. 389 సంథింగ్ ఏమో పడుతుంది. సో నేను రౌండ్ ఫిగర్ 400 అన్నా. ఓకేనా, సో ఈ విధంగా 2000 రూపీస్ అని కట్ చేస్తాడు. ఈ డబ్బులు తీసుకుపోయి మనకి ఏం చేస్తాడు తెలుసా, మనకి యాడ్స్ రూపంలో ఇస్తాడు. ఓకేనా, యాడ్స్ రూపంలో మనకి 4000 రూపీస్ వస్తాయి. ఎక్కడికి పో మన డబ్బులు, ఎక్కడికి పో. 2000 రూపాయల యాడ్స్ స్విగ్గీలో వస్తాయి, 2000 రూపాయల మనకు జొమాటోలో వస్తాయి. మీరు కట్టిన డబ్బులు మీకు యాడ్స్ రూపంలో కన్వర్ట్ అవుతాయి. ఇప్పుడు అర్థమైందా, 500 రూపాయలు కానీ 389 రూపాయలు కానీ ఎందుకు కట్ అవుతుంది అని అంటే, ఈ 2000 రూపాయలు కూర్చడం కోసం, 2000 రూపాయలు అనేది కూర్చడం కోసము, కూడబెట్టడం కోసం మీ దగ్గర నుంచి ఇట్లా లాక్కుంటాడు. మీకు యాడ్స్ అనేది ఎప్పుడు రన్ అవుతాయి, 4వ వారము లేదా 5వ వారంలో యాడ్స్ అనేది రన్ అవుతాయి. అది కూడా మీకు కనిపిస్తుంటుంది, మీ జొమాటో యాప్లో కనిపిస్తుంటుంది. అప్పుడు క్లైమ్ యువర్ బెనిఫిట్స్ లేదా క్లైమ్ యువర్ యాడ్స్ అని చెప్పి కనిపిస్తుంటుంది. అప్పుడు మనం క్లైమ్ చేసుకోవాలి. క్లైమ్ చేసుకుంటే కానీ 100% అనేది యాడ్స్ రన్ అవుతాయి. యాడ్స్ ఈ 2000 రూపాయల యాడ్స్ రన్ అవుతాయి. 2000 రూపాయలు కాదు, యాక్చువల్ 3500 రూపాయల యాడ్స్ వస్తాయి. నేను ఏదో మీకు పాత క్రైటీరియా చెప్తున్నాను. కొత్త క్రైటీరియా, కొత్త అప్డేట్ 3500 రూపీస్ వస్తుంది. 3500 రూపీస్ ఓన్లీ మనకు జొమాటోలోనే వస్తుంది. దాంట్లో 2500 వస్తుంది. మీకు తక్కువ నేను చెప్తున్నా, మీకు అన్నీ అర్థమైంది, మీకు అన్నీ కనిపిస్తాయి కూడా.
సో 2000 రూపీస్ 2500 దీంట్లో ఇట్లా వస్తుంటుంది మీకు. ఫస్ట్ 1500 వస్తుంది, తర్వాత 1000 రూపీస్ వస్తుంది. ఓకేనా? ఈ విధంగా మీకు యాడ్స్ అనేవి రన్ అవుతాయి. ఎందుకు? మీరు కట్టిన 2000 రూపాయల అమౌంట్కి 4వ వారం లేదా 5వ వారంలో 100% యాడ్స్ రన్ అవుతాయి. 100% యాడ్స్ రన్ అవ్వాలని అంటే కినా మీ ప్రొఫైల్ అనేది 100% బాగుండాలి. ప్రొఫైల్ అనేది బాగుండాలి. ప్రొఫైల్ అనేది బాగుండదు. ఎలా ఉండాలో మీకు ఆల్రెడీ నేను చెప్పాను, కోర్సులో మీకు చెప్పాను. మెను 80% మెను మినిమం ఫొటోస్ ఉన్నారు, డిస్క్రిప్షన్ ఉన్నారు. సో అలా ఉంటేనే మనము యాడ్స్కి ఎలిజిబుల్ అవుతాం. మనకి యాడ్స్ పడాలని అంటే ఇది ఒక ఎలిజిబుల్ క్రైటీరియా. ఎలిజిబిలిటీ మనకు అవన్నీ ఉంటేనే కానీ యాడ్స్ రన్ అవ్వు. లేకపోతే వేస్ట్, ఫెయిల్ అయిపోతాయి. రన్ చేస్తాడు 6వ వారమో 7వ వారమో, ఇక నీకు ఎప్పుడు బుద్ధి పుడితప్పుడు నువ్వు చేయలేదనుకో వాడే రన్ చేస్తాడు. చేసినాక అది ఫెయిల్ అయిపోతాయి, వేస్ట్. నీకు ఇంకోటి ఏంటంటే ఈ 1 మంత్ ప్లాన్లో నీకు యాడ్స్ రన్ అయినాయి అనుకోండి, 100% యాడ్స్ రన్ అయితే డబ్బులు గెయిన్ అవుతాయి. డబ్బులు గెయిన్ అంటే నువ్వు పెట్టిన పైసలు నీకు వస్తాయి. అర్థమైంది కదా? యాడ్స్ రన్ అయినాయంటే ఆర్డర్లు వస్తాయి. ఆర్డర్లు వచ్చినట్టు నువ్వు పెట్టిన డబ్బులు నీకే వస్తాయి. దాంతో ఏమవుతుందంటే కిచెన్ బిల్డ్ అవుద్ది. ఒక 300 మందికి 200 మందికి అమ్ముతావు నువ్వు ఫుడ్. కిచెన్ బిల్డ్ అవుద్ది. అయిపోయా 1 మంత్ అయిపోతుంది. 1 మంత్ తర్వాత ఈ బెనిఫిట్స్ అన్నీ పోతాయి. ఇది బెనిఫిట్స్ పోయినాయి అనుకోండి, ఏముంటుంది? ఇంకా ఆర్డర్లు తక్కువ అయిపోద్ది. అందుకే మినిమం ఆర్డర్లు మనం గెయిన్ చేస్తాం. గెయిన్ చేయడం కోసమే ఈ యాడ్స్ అనేది పెట్టారు. మన డబ్బు మన కాడికే ఉంటుంది. కాకపోతే వీక్లీ ఇట్లా కట్ చేస్తాడు. కట్ చేసి మళ్ళీ మనకే ఇస్తాడబ్బా. దీంట్లో ఒక 2000, దీంట్లో ఒక 2000, మళ్ళీ అడిషనల్ 2000, 4000. మళ్ళీ జొమాటోలో హైపర్ ప్యూర్ మార్కెట్ అని ఉంటుంది, కింద హైపర్ ప్యూర్ అని ఉంటుంది. హైపర్ ప్యూర్ మార్కెట్ అదేంటంటే మనము దాంట్లో 1500 రూపాయలు వస్తుంది. ఎక్స్ట్రాగా 1500 రూపాయలు వస్తుంది. మనం ఐటమ్స్ అన్ని పర్చేస్ చేయొచ్చు. రా మెటీరియల్ కావచ్చు, బాక్స్ మెటీరియల్ కావచ్చు. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క 300, 500, 200 అట్లా అన్లాక్ అవుతూ ఉంటుంది అనమాట. సో హైపర్ ప్యూర్లో మనకి డిస్కౌంట్ వచ్చింది, 100% డిస్కౌంట్ వచ్చింది. మీరు ఒక 1000 రూపాయలు బిల్ చేయండి, లేదా 500, 700 బిల్ చేయండి, దాంట్లోంచి ఈ అమౌంట్ కట్ అయిపోద్ది. ఈ 1500 అని చెప్పాను కదా, దాంట్లో 300 ఒకసారి, 400 ఒకసారి అన్నీ కనిపిస్తాయి. కింద ఒకసారి చూడండి, హైపర్ ప్యూర్ అని ఉంటుంది. దాంట్లో ఆల్రెడీ కనిపిస్తుంది, 1st, 2nd, 3rd, 4th అని కనిపిస్తుంది. సో దాని ద్వారా మీకు ఈ 1500 సేవ్ అవుతాయి. మొత్తం కలిపితే తప్ప 5500 రూపాయలు. మీరు కట్టింది ఎంత? 3000 రూపాయలు. జొమాటోలో 2000 రూపాయలు, స్విగ్గీలో 1000 రూపాయలు. అది ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ వీక్ 500 అని చెప్పా. ఫస్ట్ వీక్లో 500 రూపీస్ ఆర్డర్లు పడ్డాయి అనుకోండి, ఓకే. ఒకవేళ పర్లేదనుకోండి, ఈ 500 ఇందులోకి వచ్చేస్తుంది. సెకండ్ వీక్లో తీసేసుకుంటాడు 1000 రూపాయలు డైరెక్ట్గా. అంతేగాని ఫస్ట్ వీక్ పేఅవుట్లో ఒక 500, సెకండ్ వీక్ పేఅవుట్లో 500 అన్నట్టు కాదు. ఫస్ట్ వీక్లో ఒక 500 మీరు ఆర్డర్ వచ్చాయనుకోండి, తీసేసుకుంటాడు. సెకండ్ వీక్లో ఇప్పుడు ఇది దీంట్లో ఫస్ట్ వీక్లో మనకు ఆర్డర్లు ఏమీ రాలేదు. సో సెకండ్ వీక్లో వచ్చేసి సెకండ్ వీక్లోకి క్యారీ ఫార్వర్డ్ అవుద్ది, అంటే 1000 రూపాయలు అయింది. లేదు పోనీ సెకండ్ వీక్లో కూడా ఆర్డర్ లేవనుకోండి, 3వ వారంలో ఆర్డర్లు వచ్చాయనుకోండి, దాంట్లోంచి కట్ చేసేస్తాడు. ఒకవేళ రాలేదనుకోండి, నీకు పేఅవుట్ ఎంత వస్తే అంత 300, 200 దాంట్లో నుంచి కట్ చేసేసుకుంటాడు. వాడి డబ్బు వాడే తీసుకుంటాడు, కానీ ఇంకో డబ్బు తీసుకోడు. సేమ్ ఇది కూడా అంతే. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ ఇది 400 దీంట్లో కన్వర్ట్ అవుతుంది. దీంట్లో కట్టడానికి దీంట్లోకి వచ్చేస్తుంది. మొత్తానికి వాళ్ళ డబ్బు ఎట్లయినా వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే నీకు టైం లేదు. వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. నీ 1 మంత్ బెనిఫిట్స్ ఇవి. ఈ 1 మంత్ బెనిఫిట్స్ అనేవి నువ్వు చేకూర్చుకోవాలా. సో దానికోసం వాళ్ళు నీకు టైం ఇస్తారు. అందుకే ఇప్పుడు ఈ వీక్లో కట్ అయిపోయాయి డబ్బులు నీకు. అందుకే చేతికి 1 రూపాయి కూడా రాదు. పోనీ ఈ డబ్బులు మనం కట్టేద్దామండి అంటారా? ఛాన్స్ లేదు. వాళ్ళ డబ్బులు అలాగనే తీసుకుంటారు. దీంట్లో ఆప్షన్ ఉంది, నేను కట్టేశా. దీంట్లో ఆప్షన్ లేదు. సో మన పేఅవుట్ నుంచి కట్ చేసుకుంటారు. ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 1 మంత్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఎటువంటి ఛార్జెస్ అని తీసుకోరు. వాళ్ళ మన కమిషన్ తీసుకోరు. కమిషన్ తీసుకోకుండా ఒకసారి చూడండి, 4 వారాలు మీకు 5 వారాలు కట్ అయిపోయినాయి కదా. దీంట్లో జొమాటోలో 5 వారాలు కట్ అయిపోయినాయి. మీకు 5వ వారంలో 4 వారాలు అంటే ఒక నెల. ఓకేనా? 1 మంత్ వాళ్ళు ఏం చెప్పారు? 1 మంత్ జీరో కమిషన్ అని చెప్పారు. సో 1 మంత్ జీరో కమిషన్ కూడా మనకు ఎక్కడ తీసుకోరు. వాళ్ళు తీసుకుంటారు, కట్ అవుద్ది. కానీ ఆ డబ్బులు మనకు 5వ వారం పేఅవుట్. 5వ వారం పేఅవుట్లో మనకి ఎంత కట్ అయితే అంత వచ్చేస్తుంది. ఏది? వాళ్ళ కమిషన్.
ఇప్పుడు వాళ్ళ కమిషన్ అనుకున్నాం కదా, ఆ కమిషన్ ఎంత కట్ అయితే అంత మనకు వచ్చేస్తుంది. ఎప్పుడు 5వ వారంలో వస్తుంది. 5వ వారం ఓపిక పట్టండి, మీకు డబ్బు ఎక్కువ వచ్చింది. చెక్ చేసుకోండి కావాలంటే. చాలా మంది ఉన్నారు మన గ్రూప్లో ఉన్న వాళ్ళు, చాలా మంది ఉన్నారు. సో 5వ వారంలో పే అవుట్ అనేది ఎక్కువ వచ్చింది. ఎందుకంటే 4 వారాలు మనకు కట్ అయి ఉంటాయి కదా, స్విగ్గీ కమిషన్ కట్ అవుతుంది, లెక్క ప్రకారం వాళ్ళు కట్ చేస్తారు. కానీ అదే క్రైటీరియా ప్రకారం 5వ వారంలో మన పే అవుట్ పడుతుంది కదా, ఆ పే అవుట్ నాకొద్దు, ఆ డబ్బులు అన్నీ వచ్చేస్తాయి, ఎన్నికి వచ్చేస్తాయి. అవి డబ్బులే వస్తాయి, కానీ ఇవి మాత్రం యాడ్స్లో కన్వర్ట్ అవుతాయి. ఈ డబ్బులు యాడ్స్లో కన్వర్ట్ అవుతాయి. ఇది మనకు బై క్యాష్ రాదు, ఇది కానీ ఇది కానీ ఈ రెండు కూడా మనకు యాడ్స్ కన్వర్ట్ అవుతుంది. అంటే యాడ్స్కి మనం డబ్బు కట్టినట్టు. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది. అది స్టాండర్డ్ ప్లాన్, ప్రీమియం ప్లాన్కి ఉన్న వాల్యూ, దానికి దీనికి తేడా. ఓకేనా? అందుకే మీకు డబ్బు కట్ అవుతుంది. ఇది మీకు ప్రతి వారము లేదా నెల, ఇంకో 2 నెలలు అట్లా కట్ అవ్వదు. వన్ టైం పేమెంట్, లైఫ్ టైం పేమెంట్. లైఫ్ టైం పేమెంట్ ఉంటుంది ఇది. ఓకేనా? మళ్ళీ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, కంగారు పడకండి. సో దీని ద్వారా ఏంటంటే మనకు స్టాండర్డ్ ప్లాన్, ప్రీమియం ప్లాన్ 2 ప్లాన్లు ఉంటాయి. స్టాండర్డ్ ప్లాన్లో 2 కిలోమీటర్ రేడియస్ ఉంటుంది, దాంట్లో ఆర్డర్లు రావు. ప్రీమియం ప్లాన్లో మనకు ఆర్డర్లు వస్తాయి. దానికి ప్రాసెస్ ఫీజు కింద మనకు ఈ 2000 రూపీస్, దీంట్లో 2000 రూపీస్ కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత ఆ 2000 రూపీస్ కాస్త మనకు యాడ్స్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. దీని ద్వారా ఆర్డర్లు వస్తాయి, ఆర్డర్లు ఎక్కువ వస్తాయి, తట్టుకోలేవు నువ్వు. నేను ఏంది నిన్న ఆర్డర్లు వచ్చినాయి అనుకో, నువ్వే మీకు అర్థమవుతుంది. అన్ని ఆర్డర్లు వస్తాయి వాళ్ళ యాడ్స్ రన్ చేసినప్పుడు. ఈ డబ్బులన్నీ నీకు వచ్చేస్తాయి. జీరో కమిషన్ అన్నా, జీరో కమిషన్ నీకు 1 మంత్ 5వ వారంలో డబ్బులు వచ్చేస్తాయి. 5వ వారం డబ్బులు వచ్చేస్తాయి. తర్వాత దీంట్లో కూడా నీకు ఆర్డర్లు ఎక్కువ వస్తాయి. ఆర్డర్ వచ్చి నీ డబ్బులు నీకు వచ్చినట్టే. కస్టమర్లకు రుచి వెళ్తుంది, రుచి అనేది వెళ్తుంది. కస్టమర్ ఆటోమేటిక్గా 5వ వారం నుంచి వాళ్ళు ఛార్జెస్ చేస్తారు. 5వ వారం నుంచి ఛార్జెస్ చేస్తారు కమిషన్ అనేది. ఈ లోపు నువ్వు ఒక 100 మందికి అమ్మినా, 200కి అమ్మినా, డిపెండ్ ఆన్ జోన్ బట్టి అమ్మినప్పుడు కస్టమర్లు మళ్ళీ మనకు కంబ్యాక్ ఇస్తారు. అయిపోయి మినిమం బిజినెస్ ఇది అనమాట. మీకు ఇప్పుడు అమౌంట్ కట్ అవుతున్న దానికి మెయిన్ ప్రాబ్లం ఇదే. సో ఇది ఒక్కసారి మీకు అందరికీ కట్ అవుతుంది, ఇది అందరికీ కట్ అవుతుంది. 16 కిలోమీటర్ ప్రీమియం ప్లాన్ ఛార్జెస్. ఓకేనా? 16 కిలోమీటర్స్, 12 కిలోమీటర్స్ టు 16 కిలోమీటర్ వచ్చింది, డిపెండ్ ఆన్ ఏరియా. ప్రతి ఒక్కరికి 16 వస్తుందా అని అంటే ఒక్కొక్క ఏరియాలో రాదు. ఒక్కొక్క ఏరియాలో 12 కిలోమీటర్లు. ఇప్పుడు మన మెట్రో సిటీస్ అనుకోండి, మెట్రో సిటీస్ 16 किलोमीटर 100% వచ్చింది. मेट्रो सिटीज पे 16 किलोमीटर 100% आएगा. ठीक है, 16 किलोमीटर आएगा. वो जोन पे नहीं आता. कौन सा वो टाउन पे, नए विलेज पे 16 किलोमीटर नहीं आता. ओनली 12 किलोमीटर आएगा. कहीं को बोले तो 5 किलोमीटर छोड़ के जाके तो वो 5 किलोमीटर पूरा टाउन खत्म हो जाता. इसीलिए 16 किलोमीटर नहीं दिखाएगा, 12 किलोमीटर दिखाता ओनली. ओके, మనకు టౌన్ వదిలి వెళ్ళిపోయినాం అనుకోండి, మనకు ఇప్పుడు ఊర్లు ఉన్నాయి, చిన్న చిన్న ఊర్లలో 12 కిలోమీటర్లు వచ్చారు, 16 కిలోమీటర్లు రాదు. 12 కిలోమీటర్లు వచ్చారు, 16 కిలోమీటర్లు రాదు. సో టౌన్స్, మెట్రో సిటీస్లో మనకు 16 కిలోమీటర్స్ అని వచ్చింది. సో ఇదనమాట, ఈ విధంగా ఉంటుంది ప్రాసెసింగ్ ఫీజు అనేది. దీనికి అనవసరం కంగారు పడకండి. మీ కిచెన్ అనేది బిల్డ్ చేసుకోండి. మీకు బిల్డ్ చేసుకోవడానికి ఈ అవకాశం ఇది ఓన్లీ ఫస్ట్ టైం, ఇది ఓన్లీ ఫస్ట్ టైం. మళ్ళీ మీకు రాదు ఇది. ఓకేనా? డన్. థ్యాంక్ యూ.